సింధు, నువ్వెప్పుడు మా కార్ ఎక్కావు? ఇందాక స్కూల్ దగ్గర మీరు డ్రెస్ చేంజ్ కోసం ఆపారు కదా అక్క మేడం, అక్కడ ఎక్కేసా. రమ్య వాళ్ళతో వస్తున్నావు కదా, మళ్ళీ ఎందుకు ఈ కార్ ఎక్కావు? అంటే ఎప్పుడు కేసులు, అరెస్టులు, చేజులు తప్ప మన ముగ్గురం కలిసి టైం స్పెండ్ చేసే ఛాన్సే రాలేదు కదా అక్క మేడం. అందుకే ఈ జర్నీలో మనం ఒకరి గురించి ఒకరు తెలుసుకోవచ్చు అని వచ్చాను. మనిద్దరం ఒకరి గురించి ఒకరు తెలుసుకుని ఏం చేయాలి? ఏం అవసరం లేదు. యాక్చువల్గా అక్క మేడం, నాకు కూడా మీ గురించి తెలుసుకోవాలని అస్సలు లేదు. బాబా సార్ గురించి తెలుసుకోవాలని ఉంది. ఆయన పేరు ఒక్కటే చెప్తే మీరు జెలసీగా ఫీల్ అవుతారని మీ పేరు కూడా చెప్పాను. నా గురించా? నా గురించి ఏముంది తెలుసుకోవడానికి? ఏం లేదు. ఇంత అందగాడివి, మంచోడివి, నీ గురించి తెలుసుకోవడానికి ఏమీ లేకుండా ఎలా ఉంటుంది బాబా సార్? బాబా సార్, మీ ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లాక్. సేమ్ పించ్. మీ ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్ ఏంటి? కాశ్మీర్. సేమ్ పించ్. మరి మీ ఫేవరెట్ ఫుడ్? నువ్వు తిరుపతి తెచ్చేటప్పుడు లడ్డు తీసుకురా. నువ్వు రేపు విజయలక్ష్మి కూడా చేసిన ఇడ్లీ తీసుకురా. గుత్తొంకాయ. సేమ్ పించ్ బావ సార్, సేమ్ పించ్. అయ్యో బాబు సార్, కేడీ సార్ అదుపులా ఉంది కదా? ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఇరుక్కున్నారు. అట్నుంచి ఒకరు, ఇట్నుంచి ఒకరు బాదుతూ ఉన్నారు. ఆ మాత్రం అరుపులు లేకుండా ఎలా ఉంటుంది? అవును. పాపం సింధు తింగరతనానికి జేడీ మ్యామ్ జెలసీకి మధ్యలో నలిగిపోతున్నారు. ఏంటి బావ సార్, ఇంకో ఫేవరెట్ గేమ్ ఆడదామా? వద్దు తల్లి, అస్సలొద్దు. నాకు ఫేవరెట్స్ ఏం లేవు. ఇన్ఫాక్ట్ నాకు ఏమీ నచ్చదు. నన్ను వదిలేయండి.